ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాలా? ఏ కంటోగ్రా? రెండు కళ్ళల్లోకి. అప్పుడు నాకు 4 కళ్ళు కావాలి. జోక్ లేక నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నీకు హిప్నైటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది, నీకు హిప్నైటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది, నీకు నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. వచ్చేసింది. దరిద్రుడా, నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి సంగతిరా నీ మెళ్ళకన వచ్చేసింది. కిచెన్ లో ఉంది. ఓకే, ఇది ఉంచు. 10 రూపాయలు ఇచ్చాడు. భీమరావు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కనిపించడలా పుష్పకి ఏళ్ళు తెగింది. ఏళ్ళు తెగితే అది నోట్లు పెట్టుకోవాలి కానీ నువ్వేంట్రా హై స్పీడ్ లో సఫరింగ్ చేస్తున్నావు? అవును, అది నా అసిస్టెంట్, నా ఇష్టం. నువ్వేంట్రా చెప్పా పెట్టుకుంటే లోపలికి వచ్చావు? ఇది నీ బాబు గాడి అనుకున్నావా? డబ్బులు ఇచ్చి వచ్చాము. అయినా పుష్ప కోసం ఎక్కడికండి ఎక్కడికైనా వస్తాను. పుష్ప, నీతో పని ఉంది, నాతో రా. ఎందుకు రాదు? సైకిల్ చూపులా ఆగిపోతే వదలంట్రా. చూడు బాలు, వీళ్ళిద్దరూ నట్టుకొని లాగేస్తున్నారు. ఇదిగో బ్రదరు, ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో ఈయన్ని ప్రేమిస్తుందో ఇయాలే తెలుపు. ఏంట్రా తెలిపోయేది? ఎద్దు మోసుకో నువ్వు. పుష్ప నన్నే ప్రేమిస్తుందిరా. చిరాకు పుట్టించే మాట్లాడినావంటే ఫేస్ పేస్ట్ అయిపోతుంది. ఏంట్రా పేస్ట్ అయ్యేది? తొడగొట్టానంటే సౌండ్ కు చచ్చిపోతా ఉంటే నేను 2 తోళ్ళ కొట్టగలను రాని అబ్బా. ఆడదాని కోసం తండుకుంటారా? మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. పుష్ప, యు ఫాలో మై. నా వైపే సాల్వ్ చేయి బాలు, ప్లీజ్. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు మంచి సంబంధం చూసా. కుర్రాడు ఎర్రగా బుర్రగా, అరవింద స్వామి కొంచెం తక్కువగా, అనిల్ కపూర్ కొంచెం ఎక్కువగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, చేతిలో 8 లక్షల రూపాయల వెహికల్ ఉంది. నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన్ గార్డెన్ అవుతుంది. మరి నన్ను చేసుకుంటే ఆడబతికేమొద్ది? స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అట్టాగా. ఆ కుర్రోడెవరు? నేనే. అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి వెంటనే వాళ్ళతో చెప్పేస్తా. ఆగు పుష్ప, నువ్వక్కడే లస్సీలో లెగ్గేశావు. మన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం అప్పుడే వాళ్ళకి తెలియకూడదు. ఏం బ్రదరు, ఏంటంటది? మీరిద్దరూ తన బాగా చూసుకోవడం లేదండి. అదే బ్రదరు, నా వ్యాపారం మొత్తం దానికి దారిపోతున్నాం కదా. మీకు వండింది ముందు దానికి ఎట్టుగానే మిగతా వాళ్ళు కట్టలేదు. ఏంటి సరిగ్గా చూసుకునేది? ఏమో, తను వేరే వాడిని చూసుకోముందే ఏమి కావాలన్నా తీసుకొచ్చివ్వండి. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనేజ్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులా గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల జావుడులోకి. సర్లే, నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకెళ్ళా? నా సంగతి వదిలేమమ్మా. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా 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 అజయ్ గారి గదిలోకి రాగానే ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓడి తీసి పడేయమ్మా. నువ్వు పోరా. ఇది చేసిన పనికి ఈయన తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. నిన్న అనకపోతే ఆ పక్కన గ్రీన్ బాగుంది. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు అవ్వకపోతే కొడతాను. కొట్టండి, మీ సంగతి ఏం చెప్తాను. తిరిగి కొడతావా? ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓడి తీసి చేతిలో పెట్టమని. అమ్మా, సుష్మి, ఓ నువ్వు పోరా. ఓకే. వస్తానులే, పో. గొడ్ల సావిడేంటే? గొడ్ల సావిడ అంటున్నాడు, నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనే. గోప్ పగిలింది. పద్దు, ఒరేయ్ పద్దు, ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? బామ్మర్ది నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్,
నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న వీడేమంటాడు. ఎవడరా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజ్అప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫ్ ఫేస్ చేస్తున్నాడంటావా? ఆగు. బావు వీకే అట్టే పవర్ఫుల్. పర్వతం. సర్లే పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు. చేశాడు? చేయడం ఏంటి? 1వ తారీఖు వచ్చేస్తే అద్దడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే చేసేది ఉంది, అందిట్టు కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్ లోను, ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మల రుణం. పదరా. నాన్న నన్ను ఎత్తుకో. అమ్మో నిన్న దెబ్బకి నడువు ఇరిగి చేస్తాను. పదరా బాబు. చూసావా ఆయన్ని? చూశాను, మాట్లాడాను. అతను స్టడీ చేసిన తర్వాత గాంధీ గారే కొంచెం లగ్జరీస్ గా బతకడం అనిపిస్తుంది. అంత సింపుల్ గా అనిపించారా? ఆయన సింప్లిసిటీ చూసి నాకే చిరాకు వచ్చింది. మనిషి అంతగాడే, కానీ పైసా మాత్రం ఖర్చు పెట్టాడు. ఒక ప్యాంటు ఒక షర్టు వారం రోజులు వేసుకుంటాడు. ఒక పూట టిఫిన్ చేస్తాడు, ఒక పూట భోజనం చేస్తాడు. కాఫీ తాగుతాడు, కానీ ఎవరికి ఇప్పించాడు. దోమలు కుడుతున్నా ఫ్యాన్ వేసుకోడు. ఇది ఆ క్యారెక్టర్. అయినా ఫైనాన్షియల్ పొజిషన్ అయితే తెలిసింది, కానీ పర్సనల్ క్యారెక్టర్ మాత్రం తెలియలేదు నాకు. నాకు తెలుసు. నాలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఆడదానికి అలా బడ్జెట్ మెయింటైన్ చేసే భర్తే కావాలి. ఇద్దరం ఓవర్ గా ఖర్చు పెడితే కొంప కొలాప్స్ అవుతుంది. ఎవరో ఒకరు ఖర్చులు కంట్రోల్ చేస్తే సంసారం బ్యాలెన్స్ అవుతుంది. నీ సెలక్షన్ అక్క. ఇదంతా బానే ఉంది, కానీ ఆ పద్మనాభానికి రాణి ముఖర్జీ లాంటి ఒక అక్క ఉంది. ఆ అక్కకి బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కుంటూ తిరిగే మొగుడు, వాళ్ళకి జురాసిక్ పార్క్ లో డైనాసోరస్ లాంటి ఒక కొడుకు. టోటల్ గా ఫ్యామిలీని అండమాన్ పంపించాల్సిన ఫ్యామిలీ. అది ఒకటే వాళ్ళకి కాసుకోగలదు. అయినా ఈ సబ్ట్రాక్లన్నీ మనకెందుకురా? టోటల్ గా పద్మనాభం వెరీ సిన్సియర్, వెరీ జెన్యూన్, ఎస్పెషల్లీ వెరీ వెరీ సెంటిమెంటల్. అందుకే అతను నాకు నచ్చాడు. ఓహో, ఓపెన్ ఇట్ ఫాస్ట్. లీసా శీఘ్రంగా తెరలేపు. పెళ్ళికూతురు బ్రైట్ బ్రైట్ అదిరిపోయిందిరా. చక్కని చుక్క. సిగ్గుచేస్తుందిరా. ఈ సిగ్గు చెప్పడా? టెంప్ అయిపోతున్నా. అర్జెంట్గా మహాలక్ష్మి కావాలరా. కాళ్ళు ఖండిస్తారు. ఏ పెళ్లి కాకుండా ఇవన్నీ కుదరవు స్వామి. ఒక్కసారి కూడా కుదరదా? ఓ పని చేస్తే పోనీ అష్టమి బుధవారం అది ఆ పిల్లకి విపత్తారు అవుతుందిరా. పంచమి గురువారం మీనలగ్నం, అష్టమసంతి ఎక్కడేసిందిరా? తదియా బుధవారం వృషభ లగ్నం. లగ్నాధిపతికి బలం ఎక్కడేసిందిరా? పక్క సచ్చినోడా. అయ్యా రామలింగేశ్వరరావు గారు, ఈవిడ ఉండగా ముహూర్తం పెట్టడం నా వల్ల కాదండి. నేను పోతేనే కానీ ముహూర్తం పెట్టవేట్రా? పక్క సచ్చినోడా. బాగా సరదా పడుతుంది. పోనీ ముసలితో పోవడానికి ముహూర్తం పెడతావేటి? అవేం మాటలు ప్రభు, పని తదాస్తు దేవతలు ఉంటారు. అంత అదృష్టం మాకు అక్కడ వీలునామా మీద సంతకం పెట్టకుండా సస్తాను, పేకాట కూడా పైసా గతి లేకుండా సస్తావరా నా కొడక. ఇదిగో చూడు. దశమి శుక్రవారం అద్భుతంగా ఉందండి. అమ్మా మహాలక్ష్మి ఇంటికి వచ్చే వేళ అయింది. ఏడే రౌడీ కోటపిల్ల తీసుకొచ్చావు మన కోసమేనా? మన కోసం తర్వాత తెస్తాను. ఓల్డ్ మ్యాన్, ఈ జున్ను బావ కోసం. బావ తప్ప ఎవరు కనిపించారంటే సీల్ రాకాసి. ఏడమాయా ఎంత ఖాళీగా ఉన్నారేటి? ఎంత ఖాళీగా ఉన్నారేటి అంటున్నాను. ఏం లేదు అల్లుడు, నువ్వు ఆ రథం సందులో తెల్లదానికి ఒకటి మీరు చూశాడంట. ఈడేమో రంగారావు గారు చెబుతారు. ఏటగారాలు వద్దు. ఒరేది నీకు బాగుంది. కాస్ట్లీ పర్లేదు మాయా.